30,000 జీతం వచ్చిన వాళ్ళకి ఆర్థిక సమస్యలుంటాయి. 70,000 జీతం వచ్చిన వాళ్ళకి ఆర్థిక సమస్యలుంటాయి. రూ. 1,00,000 జీతం వచ్చిన ఆర్థిక సమస్యలే, 2,00,000 జీతం వచ్చిన ఆర్థిక సమస్యలే, ఆఖరికి 3,00,000 జీతం వచ్చినా నెలాఖరికి చేతిలో డబ్బులుండవు. కారణం ఏంటి? మనం ఖర్చు పెట్టే విధానం సరిగ్గా లేకపోవడమా? లేదంటే మన దగ్గరకొచ్చిన డబ్బుని సరైన పద్ధతిలో సేవ్ చేయలేకపోవడమా? అసలు సేవింగ్స్ అంటే ఎలా ఉండాలి? సేవింగ్స్‌ని ఏ విధంగా సేవ్ చేయాలి? డబ్బుని సేవ్ చేయాలా? లేకపోతే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలా? వీటిపైన మీకెవరికైనా స్పష్టత ఉందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో పాటు ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ సాయిరామ్ గారున్నారు. సాయిరామ్ గారు నమస్కారం. నమస్తే సార్. సాయిరామ్ గారు, నేను మీకు ఆల్రెడీ నేను చెప్పిన ఇంట్రోలో మీకు అర్థమై ఉంటది. డబ్బుని సేవ్ చేయాలండి. అంటే నాకొచ్చిన సాలరీ నేను బ్యాంక్‌లో సేవ్ చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటానా? నెలాఖరు వరకు నా దగ్గర మిగులుతుందా? లేదంటే నేనేదైనా చిన్న చిన్న ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే నా దగ్గర డబ్బులు మిగులుతాయా? నేను డబ్బుల్ని సంపాదించాలంటే ఏం చేయాలి? సార్ ఉదాహరణకు మీరు నెలకు ఓ 10,000 సేవ్ చేస్తున్నారనుకుందాం. ఓకే. ఇలా ఒక 20 ఇయర్స్ సేవ్ చేశారు. ఓకే. అంటే సంవత్సరానికి ఒక 1,20,000 చొప్పున 20 ఇయర్స్ సేవ్ చేశారు. హ్మ్. 24,00,000. మీరు నిజంగా ధనవంతులవుతారా బ్యాంక్‌లో పెట్టుకుంటే? ఏమవుద్దంటే 24,00,000 ఇంట్రెస్ట్‌లతో కలిపి మహా అయితే ఒక 50,00,000 అవుతుంది. 50,00,000 అయింది. బట్ ఆ రోజున్న ఖర్చులకి డబుల్ అయిపోతాయి. డబుల్, త్రిబుల్ అయితే ఆ రోజు లెక్కలు వేరే. ఖర్చులు ఇంకా పర్సెంటేజ్ ఎక్కువ వేరే. మారిపోతాయండి. మారిపోతాయి. సో మీరు ఒక 10, 20 సంవత్సరాలు సేవ్ చేస్తే మీరు జస్ట్ డబ్బుని కాపాడుతున్నట్లు అంతే. ఓకే. దాని ఫేస్ వాల్యూని కాపాడారు అంతే. ఓకే. బట్ నిజంగా దాని పర్చేస్ పవర్‌ని మీరు చంపేశారు. ఓకే. డబ్బు ఏంటంటే మనకి ఇన్‌ఫ్లేషన్ తగ్గట్టు దాని వాల్యూని మనం పెంచుకుంటూ వెళ్ళాలి. డబ్బు విలువని పెంచుతూ వెళ్ళాలి. యాహ్! హ్మ్. ఇప్పుడు మీకు 90లో ఒక ఇంటి ఖర్చెంత? 2000లో ఎంతుంది? ఇప్పుడు 26లో ఎంతుంది? దీనికి తగ్గట్టు మనం మన మనీని పెంచుకుంటూ వెళ్తున్నామా? ఇప్పుడు 90లో ఒక ఇంటికి రూ. 1,000 ఖర్చయిందనుకుందాం. ఓకే. సేమ్ హౌస్ ఇప్పుడు కనీసం చూసుకుంటే ఒక 30,000, 40,000 ఖర్చవుద్ది. మీరు అవును. దాన్ని తీసుకెళ్ళి సేవ్ చేశారు. అవును. సేవ్ చేస్తే ఆ 1000 1000గానే ఉంటది లేదా నా 2000 ఎక్స్‌పీరియన్సే అవుద్ది. చెప్తాను. 2011లో నేను పెళ్లి చేసుకున్నప్పుడు నెలకి 2,800 అయితే సరిపోయేది ఇంట్లో ఓకే. ఖర్చు. ఇప్పుడు 25,000 కూడా సరిపోవట్లేదు. అవునండి. మనకేంటంటే టైం గడిచే కొద్దీ మనకి ఈ లైఫ్ స్టైల్ ఇన్‌ఫ్లేషన్ వల్ల కనీసం 10, 20 రెట్లు పెరుగుతున్నాయి ఖర్చులు. ఓకే. దానికి తగ్గట్టు మనం మన సేవింగ్స్‌ని అదే రేట్‌లో పెంచుతున్నామా లేదా చూసుకోవాలి. ఎట్లా పెంచుకోవాలి సార్? డబ్బుని పెంచడం అంటే బ్యాంక్‌లో అకౌంట్‌లో నేను యేసుకొని దాచుకుంటే బాగుంటుందా? లేదంటే ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్స్ వైపు ఆలోచించి పెట్టుబడి పెడితే బావుంటుందా? సో, ఫస్ట్ అంటే మనం ముందు సేవింగ్స్‌కి, ఇన్వెస్టింగ్‌కి ముందు డిఫరెన్స్ చూద్దాం. ఓకే. చాలామంది ఏంటంటే సేవింగ్స్, ఇన్వెస్టింగ్ 2 ఒకటే అనుకుంటారు. అనుకుంటాం గదా! అంటే బట్ 2 ఒకటి కాదండి. కాపాడడమే సేవింగ్స్ అనుకుంటాం అంతే. యాహ్! ఇవి ఏంటంటే ఫైనాన్షియల్లీ 2 పూర్తిగా డిఫరెంట్ థింగ్స్. ఓకే. సో, సేవింగ్ అంటే మీ డబ్బుని భద్రపరచడం. అదే ఇన్వెస్టింగ్ అంటే మన డబ్బుని గ్రో చేయటం. ఓకే. దాన్ని పెంచుతాం. దాని పర్చేస్ పవర్‌తో పాటు ఈక్వలెంట్‌గా అంతకన్నా ఎక్కువ వచ్చేటట్లు పెంచుతూ ఉంటాం. హ్మ్. ఉదాహరణకి మనం ఒక నెలకు ఒక రూ. 10,000 తీసేసి బ్యాంక్‌లో ఆర్‌డీ కట్టాం. ఓకే. బ్యాంక్ మనకి ఒక 6%, 7% ఇంట్రెస్ట్ ఇస్తాంది. అవును. సో, మనం ఇన్‌ఫ్లేషన్ చూసుకున్నా గానీ అలానే ఉంటుంది. జనరల్ ఇన్‌ఫ్లేషన్. ఓకే. అంటే మనకి ధరలు ఒక 7% పెరుగుతున్నాయి. బ్యాంక్ 6% లేదా అంతకన్నా తక్కువ ఇయటానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఓకే. అంటే మనకేంటి మనీ దానికి ఫేస్ వాల్యూ సేమ్‌గా ఉంటది. బట్ దాని పవర్ అనేది కోల్పోతూ ఉంటుంది. ఓకే. అదే మనం ఇన్వెస్ట్ చేసాం. అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బుతో నేను ఒక బంగారం కొన్నా. లేదు ఒక రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టా. ఓకే. లేదా స్టాక్ మార్కెట్‌లో మంచి కంపెనీ స్టాక్స్ కొన్నాను. ఓకే. ఇక్కడ ఏమవుతుందంటే నా మనీ పెరుగుతుంది. దేంతో ఇన్‌ఫ్లేషన్ కన్నా మ్యాచ్ అన్న అవుతుంది. అట్‌లీస్ట్ దానికన్నా ఎక్కువన్నా పెరుగుతది. ఓకే. మీరు రియల్ ఎస్టేట్ చూసుకుంటే ఎప్పుడు ఇన్‌ఫ్లేషన్ కన్నా అది ఎక్కువే పెరుగుద్ది. ఓకే. అదే మీరు స్టాక్ మార్కెట్ చూసుకుంటే మంచి కంపెనీస్ ఎప్పుడు మనకి ఇన్‌ఫ్లేషన్ కన్నా ఎక్కువ రిటర్న్ ఇస్తాయి. ఓకే. ఇక్కడేంటంటే రియల్‌గా మన మనీ పెరుగుతుంది. సో, మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఈ కేటగరీస్‌లో చూసుకోవాలి. ఓకే. సేవ్ చేయాలంటే ఎఫ్‌డీస్ వైపు వెళ్ళాలి. ఫిక్స్డ్ డిపాజిట్స్. యాహ్! ఓకే. ఈ సేవింగ్స్ దేనికోసం వాడతామంటే ఎవరికైతే ఎమర్జెన్సీ పర్పస్ ఉంది. లేదు ఇప్పుడు మనం జూన్ స్టార్టింగ్‌లో ఉన్నాం. అవును. సో, జులైలో కాలేజ్ ఫీజ్ కట్టాలి. అవును. ఇక్కడ మనం ఏమి రిస్క్ చేయలేం. మనకి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. నా దగ్గర 10,00,000 ఉన్నాయి. జులైలో నేను 10,00,000 ఫీజ్ కట్టాలి. హ్మ్. ఇక్కడేంటి మనం సేవ్ చేయాలి. బట్ అదే పిల్లాడికి ఒక 10 ఏళ్ల తర్వాత పెళ్లుంది. హ్మ్. పెళ్లేంటంటే 10 ఏళ్ల తర్వాత ఉందంటే మనకి గ్రో అవుద్ది. ఖర్చులు ఖచ్చితంగా గ్రో అవుతాయి. సో, అప్పుడేంటి మనం ఇన్వెస్ట్ చేయాల్సొస్తుంది. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడు చేయాలి? సేవింగ్స్ దేనికి చేయాలనేది మనకు క్లారిటీ ఉండాలి. ఓకే. షార్ట్ టర్మ్ నీడ్స్, క్యాపిటల్ ప్రొటెక్షన్ కావాల్సొచ్చినప్పుడు మనం సేవ్ చేస్తాం. లాంగ్ టర్మ్ నీడ్స్ ఏవైతే మనకి గ్రో ఎక్కువ అవుతాయా ఖర్చులు, హ్మ్. వాటి కోసం మనం ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయాలి. హ్మ్. సో, ఉదాహరణకు చూసుకుంటే ఎడ్యుకేషన్. హ్మ్. ఎడ్యుకేషన్ కాస్ట్ బాగా పెరిగిపోతుంది ఇయర్ ఆన్ ఇయర్. అవును కదా! ఫీజులు దారుణం. యాహ్! హ్మ్. సో, దానికి మనం సేవ్ చేస్తే సరిపోదు. ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఓకే. నెక్స్ట్ మ్యారేజ్ ఎక్స్‌పెన్సెస్. అవును. ఇవి మనకి లైఫ్ స్టైల్ ప్రకారం పెరుగుతూ ఉంటాయి. అవును. సో, దానికి మనం ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఆ! ఓకే. అండ్ మనకు రిటైర్మెంట్ పర్పస్. అది ఇప్పుడు 20, 30 ఏళ్ల తర్వాత ఉంటుంది కాబట్టి
ఖర్చులు ఖచ్చితంగా పెరుగుతాయి కాబట్టి కనీసం 30 రెట్లు. మీరు 30లో ఉంటే మీరు నెక్స్ట్ మీ 60స్‌లో వచ్చేసరికి అట్‌లీస్ట్ 30 టైమ్స్ పెరుగుద్ది. అవును. సో, అక్కడేంటి ఎక్కువ పెరుగుతుంది కదా! అక్కడ కూడా మనం ఇన్వెస్ట్ చేయాల్సొస్తుంది. ఓకే. అక్కడ సేవ్ చేస్తా అంటే గనక అసలకే మోసం వస్తుంది. ఓకే. చాలామంది ఏంటంటే ఈ ఇన్‌ఫ్లేషన్ అనే కాన్సెప్ట్‌ని ఇగ్నోర్ చేస్తుంటారు. తెలీదు. యాహ్! చాలా మందికి తెలీదు. ద్రవ్యోల్బణం అంటే ఏంటో తెలీదు. సో, ఇన్‌ఫ్లేషన్ అంటే ఏంటంటే సింపుల్‌గా అండి. ఈరోజు నా దగ్గర ఉన్న రూ. 100తో నేను ఏమేమి ఐటెమ్స్ కొంటాను. హ్మ్. అవే ఐటెమ్స్‌ని ఒక 10 ఏళ్ల తర్వాత కొనాలంటే ఎంత ఖర్చు? హ్మ్. హ్మ్. ఈ తేడా ఎందుకొచ్చింది? ఇన్‌ఫ్లేషన్ వల్ల. ఇన్‌ఫ్లేషన్ వల్ల ఏంటంటే రేట్లు పెరుగుతాయి. హ్మ్. రేట్లు పెరిగినప్పుడు ఏమవుద్ది? నా దగ్గరున్న రూ. 100 దాని విలువను కోల్పోతుంది. తగ్గుతుంది. ఒకప్పుడు రూ. 100 అంటే ఇట్స్ వెరీ గ్రేట్. అవును. ఆల్మోస్ట్ 2005 ఆ టైంలో. ఇప్పుడు దానికి ఈవెన్ పిల్లలకి పాకెట్ మనీగా ఇస్తున్నారు. 1000 కూడా లేదు సార్. యాహ్! సో, ఆ మనీతో మనం కొనే ఐటెమ్స్ అన్నీ తగ్గిపోతున్నాయి. ఓకే. సో, మన ఖర్చులు పెరిగిపోతున్నాయి. సో, దీన్ని మిస్ చేసుకుంటే ఏమవుద్దంటే రేపు మనం ఒకవేళ రిటైర్మెంట్ కార్పస్ కింద ఒక రూ. 1,00,00,000 వచ్చాయనుకుందాం. హ్మ్. ఇన్‌ఫ్లేషన్ గనక మీరు కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోకుండా దాన్ని ఎక్కడైనా సేవ్ చేస్తే ఒక 5 ఏళ్ళకో, 10 ఏళ్ళకో మీ డబ్బులు అయిపోతాయి. హ్మ్. తర్వాత జీరో అయిపోతాం. కొడుకు దగ్గరికెళ్తాము, కూతురు దగ్గరికెళ్తాము. అంతే కదా! ఇంక వేరే దారి ఏముంది? వాళ్ళ స్పౌస్ హ్మ్. ఏమనుకుంటాడో అని మనం బాధపడటం. అవును. సో, ఇయన్నీ జరుగుతూ ఉంటాయి. సో, సేవింగ్స్ ప్రధానంగా డబ్బుని సేవ్ చేయటం మీద, సేఫ్‌గా ఉంచడం మీద కాన్సంట్రేట్ చేస్తది. అవును. ఇన్వెస్ట్‌మెంట్స్ అసలు మన క్యాపిటల్ ప్రొటెక్షన్ గురించి మర్చిపోయిద్ది. హుహు. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్‌లో పెట్టాం. హ్మ్. తగ్గొచ్చు, పెరగొచ్చు నెక్స్ట్ డే. అవును. గోల్డ్‌లో పెట్టాం. హ్మ్. నెక్స్ట్ డే తగ్గొచ్చు, పెరగొచ్చు. హ్మ్. బట్ అల్టిమేట్‌లీ ఒక లాంగ్ టైమ్ తీసుకుంటే గనక ఖచ్చితంగా పెరుగుతాయి. 100% గ్రోత్ ఉంటది. యాహ్! లాంగ్ టర్మ్ మనకి యావరేజ్‌గా తీసుకోనండి ఇప్పుడు అంతే కదా! ఒక 10, 15 ఏళ్ల కింద రేట్లు ఎలా ఉన్నాయి? అవును. ఇప్పుడు ఎలా ఉన్నాయి? సో, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ మన నీడ్స్ తగ్గట్టు అవి కస్టమైజ్ అవుతున్నాయా లేదా? అవును. సో, ఇప్పుడేంటంటే ఇన్వెస్ట్ చేయాలి. నా దగ్గర అంత అమౌంట్ లేదు. అవును. ఇప్పుడు నా అమౌంట్‌కి వచ్చేటట్లు ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ నేను నెలకు ఒక 20,000 పెట్టగలను. నేను రియల్ ఎస్టేట్‌కి పోలేను అక్కడ. అది నేను ఏద్దాం అనుకున్న క్వెషన్ అదే. అంటే నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నేను నెలకు నా దగ్గర 20,000 30,000 మిగులుతాయి. వాటిని నేను దాచుకోవాలి. దాన్ని ఎట్లా? అంటే నేను బ్యాంక్‌లో యేసుకొని దాచుకోవాలా? లేకపోతే ఏదైనా మ్యూచువల్ ఫండ్సో లేకపోతే రియల్ ఎస్టేట్‌లో లేకపోతే ఈ గోల్డ్ ఈటీఎఫ్‌లో ఇటువంటి వాటిలో పెట్టుకోవాలా? ఏది పెట్టుకుంటే బెటర్? సో, ఇఫ్ మై గోల్ ఈస్ లాంగ్ టర్మ్ హ్మ్. దెన్ సేవింగ్స్ ఈస్ నాట్ వర్కింగ్. ఓకే. మనం ఇక ఇన్వెస్టింగే వెళ్ళిపోతాం. అంతే కదా! ఇప్పుడు నా ఏజ్‌లో ఉన్నవాళ్ళు కావచ్చు, నాకంటే తక్కువ ఏజ్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళ లాంగ్ టర్మ్ గోలే ఉంటది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే. సో, మనకేంటంటే రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఒకటి రియల్ ఎస్టేట్, గోల్డ్ ఉంటుంది. గోల్డ్. నెక్స్ట్ స్టాక్ మార్కెట్‌లో మ్యూచువల్ ఫండ్స్ లేదా డైరెక్ట్ స్టాక్స్ తీసుకోవచ్చు. ఓకే. రియల్ ఎస్టేట్ మనకున్న 10,000కి 20,000కి రాదు. దొరకదు. ఛాన్సే లేదు. క్లోజ్ చేసిన దాన్ని. హ్మ్. నెక్స్ట్ గోల్డ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అవును. కానీ లాంగ్ టర్మ్‌లో గోల్డ్ ఎంత పెరుగుతుంది? తెలీదు. అంచనా వేయలేము. కాబట్టి మనం దాని ప్రీవియస్ రిటర్న్స్ చూడండి. సో, మనకి గోల్డ్ డేటా ఇంటర్నెట్‌లో అవైలబుల్ ఉంది. 1960 తీసుకోండి. 1960 నుంచి ఒక రకంగా చూడాలంటే ఈ టైంలో బాగానే పెరిగింది. ఈ టైంలో పెరిగింది. బట్ యావరేజ్ ఎంత పెరిగింది? యావరేజ్‌గా ఎంత పెరిగింది? ఓకే. గోల్డ్ ఎప్పుడు పెరుగుతుంది అనుకుంటారండి. కానీ గోల్డ్ పడే నేచర్ కూడా ఉంటుంది. 2012 నుంచి 2017 మధ్య చూసుకోండి. గోల్డ్ పడింది యాక్చువల్లీ. పడిపోయింది. అవును. ఆల్మోస్ట్ 2012లో 30,000 ఉంటే 2018కి కూడా మళ్ళీ అదే రేంజ్‌కి వచ్చింది. అవును. మీరు ఒక 10-15 నెలల యావరేజ్ రిటర్న్స్ తీసుకోండి గోల్డ్‌కి. యావరేజ్‌న 8-9% ఉంటుంది. ఓకే. అదే మీరు రియల్ ఎస్టేట్ తీసుకోండి. ఓకే. అదొక 10% అబోవ్ ఉంటుంది. ఓకే. బట్ రియల్ ఎస్టేట్ మనకి క్యాపిటల్ టికెట్ అంత లేదు కాబట్టి దాన్ని తీసేస్తాం. సో, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ స్టాక్ మార్కెట్. ఓకే. దాన్ని మనం పెట్టొచ్చు. డైరెక్ట్‌గా మనకు ఎక్స్‌పీరియన్స్ ఉందా? లేదు. వీ కెన్ ఇన్వెస్ట్ త్రూ మ్యూచువల్ ఫండ్ ఫర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిసియేషన్. ఓకే. సో, మంత్లీ చేయాలనుకున్న వాళ్ళకి ఫైనాన్షియల్ మార్కెట్స్‌లో మనకు మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఓకే. సో, వాళ్ళు ఈజీగా ఒక మంచి ఫండ్ సెలెక్ట్ చేసుకొని దానిలో వాళ్ళ మనీని పంప్ చేసుకోవచ్చు. మామూలు జనాలకి మ్యూచువల్ ఫండ్స్ మీద పెద్దగా అవగాహన లేదు. మీరేం చెప్తారంటే వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? సో, మ్యూచువల్ ఫండ్ ఏంటంటే అండి ఇది ఒక క్యాపిటల్ అసెట్. ఏంటంటే మనకి లాంగ్ టర్మ్‌లో మన క్యాపిటల్ పెంచడానికి ట్రై చేస్తుంది. ఓకే. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉంటుంది. హ్మ్. ఆ కంపెనీ జనాల దగ్గర నుంచి మనీ తీసుకుంటుంది. మనీ తీసుకొని దాన్ని స్టాక్ మార్కెట్‌లో రీసెర్చ్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారంటే ఒక హెచ్‌డిఎఫ్‌సి, ఒక ఎస్‌బీఐ, ఒక టీసీఎస్, రిలయన్స్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్‌లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. హ్మ్. ఇవేంటి మీరు చూసుకోండి 20 ఇయర్స్ బ్యాక్ ఎక్కడున్నాయి? ఇప్పుడు ఎక్కడున్నాయి? హ్మ్. సో, ఖచ్చితంగా గ్రో అయితే అయ్యాయి కదా! హ్మ్. సో, ఇవి గ్రో అయినప్పుడు మనం ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ కూడా మనకి గ్రో అవుతుంది, అప్రిషియేట్ అయ్యి. అలా మనం ప్రాఫిట్స్ తీసుకుంటాం. హ్మ్. సో, మనం ల్యాండ్‌లో పెడితే ఓ 10-15 ఇయర్స్ అడిగితే ఆ ల్యాండ్‌కి డిమాండ్ పెరిగింది. క్యాపిటల్ అప్రిషియేట్ అవుతుంది. హ్మ్. ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే మనం బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో, ఆ బిజినెస్‌లో ఏంటంటే సో, లాంగ్ టర్మ్ ప్రాఫిటబుల్ బిజినెస్. మార్కెట్ రిస్క్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవాడికి ఎంతవరకు ఉంటుంది సార్? మార్కెట్ రిస్కే ఉంటుందండి మ్యూచువల్ ఫండ్‌లో. మార్కెట్ రిస్క్ ఏంటంటే గనక ఆ రోజు ఆ కంపెనీకి ఎంత కొనాలనుకుంటున్నారు. సో, ఇట్స్ నథింగ్ బట్ నేను ₹100కి ఇన్వెస్ట్ చేశాను. నెక్స్ట్ డే 90 కొనాలనుకోవచ్చు. ఓకే. బట్ అల్టిమేట్‌లీ ఆ బిజినెస్ గనక ప్రాఫిట్ ఇస్తుంటే గనక డిమాండ్ పెరుగుద్ది. ఓకే. సో, మీకు గోల్డ్
రియల్ ఎస్టేట్, స్టాక్స్ స్టాక్స్ మూడిటికి మార్కెట్ రిస్క్ ఉంటుంది. ఉంటది కదా, మార్కెట్ రిస్క్ అంటే దానికి డిమాండ్ ఉంటే ఎక్కువ పెరుగుతుంది, ఎక్కువ పెరుగుతుంది. డిమాండ్ ఆ రోజు తగ్గితే కన్నా తక్కువ ఉంటుంది. ఓకే, దీనికి మ్యూచువల్ ఫండ్ అతీతం కాదు. కాకపోతే దీనికి ఏంటంటే దానికి డైలీ దాని ప్రైస్ మనం చూసుకోవచ్చు. సో మన పొజిషన్ ఏదో మనకు తెలుస్తుంది. దానికి ఏంటంటే మనం ఫేస్ ఒక మొబైల్ యాప్ ఓపెన్ చేసి నేను ఎంత పెట్టాను, ఇప్పుడు ఎంత ఉంది, ఈ రోజు అమ్మేస్తే నాకు ఎంత ఎంత తెలుస్తుంది. అంతే. ఈ తెలియటమే ఒక యాక్చువల్లీ దానికి ఒక మైనస్ కూడా, ఎందుకంటే మనకి మైనస్ లోకి వెళ్ళిపోతే తట్టుకోలేము. ఓకే, అదే ప్లాట్ ఏళ్ళ తరబడి మైనస్ లో ఉన్నా పెరగకపోయినా తట్టుకుంటాం, ఉంటుంది అనిపిస్తుంది. బట్ ఇది మాత్రం అలా కాదు. ఓకే, ఈవెన్ ఒక 1-2% తగ్గి అలానే ఒక 4 నెలలు ఉంది. బంగారం విషయంలో కూడా అంతే ఆలోచిస్తాం. ఏం చేస్తాం, ఉంటది బంగారం అయితే ఏదో ఒకటి వాడుకోవచ్చు, కనీసం నగ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఏది లేకపోయినా కనీసం లాకర్ లో అయినా పెట్టేసి చేసుకోవచ్చు. బట్ దీన్ని అట్లా చూడరు, అమ్మ పడిపోతుందా తీసేస్తాం. ఈ 3 కాకుండా ఆప్షన్స్ ఏం కనిపిస్తాయి సార్? మనం చేసే ఒక సామాన్యుడు చేసే ఇన్వెస్ట్మెంట్స్ 99% మేజర్గా 4 అసెట్ క్లాసెస్ లోనే ఉంటాయి. ఓకే, రియల్ ఎస్టేట్, కమోడిటీస్, గోల్డ్, సిల్వర్, నెక్స్ట్ ఈక్విటీస్, ఓకే, 4 ఫిక్స్డ్ ఇన్కమ్. ఓకే, అన్లెస్ మనం ఏదో పెద్ద హెచ్ఎన్ఐ 100 కోట్లు ఉంటే తప్ప 99% ఆఫ్ ద పీపుల్ ఈ 4 చేస్తారు. ఎటు పోయినా దానిలో ఉండే డిఫరెంట్ ఫార్మ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, సో ఈ 4 దాటి అసలు పోరు. కావాలంటే చూడండి, ఎవరైనా కానీ వాళ్ళకున్న అసెట్స్ అన్ని విడగొట్టుకోండి, అది ఏదో ఒక ఈ ఫామ్ లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను కమర్షియల్ అపార్ట్మెంట్ అంటే సాయిరామ్ గారు, ఇక్కడ అంటే మీరు మన మొదటి నుంచి వస్తున్న సబ్జెక్ట్లో సేవింగ్స్ని అంటే బ్యాంకులో కొద్ది డబ్బులు సేవ్ చేసుకోవడం బెటరా, ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్స్ వైపు రావటం బెటర్, ఇది విచ్ ఈస్ బెటర్? ఫస్ట్ సేవ్ చేయండి, తర్వాత ఒక 6 నెలల తర్వాత నుంచి అయినా దాన్ని ఇన్వెస్ట్మెంట్ వైపు పెట్టండి. ఓకే, సో ఇప్పుడు మనం డబ్బు కోసం పనిచేస్తే కనుక మనం దా మూమెంట్ మనం వర్కింగ్ ఆపేస్తే ఇంకా మనకి మనీ రాదు. అవును, బట్ డబ్బుని మన కోసం పని చేయించేటట్లు పెట్టుకోండి. ఓకే, మనం నిద్రపోయినా పని చేయాలి, డబ్బు పని చేయాలి, యా, మనం పని చేయకూడదు. మనం పని చేస్తే మనకి లిమిటేషన్స్ ఉంటాయి. నాకు ఆ హాలిడే తీసుకోవాలనిపిస్తుంది, నాకు జ్వరం వస్తే నాకు ఆఫీస్ ఇంట్లో ఉండాలనిపిస్తుంది, లేదా నాకు ఏదైనా ఫంక్షన్ ఉండొచ్చు, ఇన్ని ఉంటాయి. బట్ మనీకి ఏముండవు, దాని అది లీవ్ అడగదు, ఓవర్ డ్యూటీ ఉండదు, దానికి 24 hours దాన్ని వర్కింగ్ లో పెట్టచ్చు. సో మనం ఫస్ట్ సేవ్ చేసి ఆ మనీని ఇన్వెస్ట్మెంట్ వైపు రౌట్ చేయాలి. ఓకే, సో ఆ రౌట్ చేసేదాన్ని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఏ పర్పస్లో మనం రౌట్ చేయాలి, దాన్ని కనుక తెలుసుకుంటే కనుక మనకి మంచి రిటర్న్ అనేది వస్తుంది. రైట్ సాయిరామ్ గారు, మంచి సలహా ఇచ్చారు. ఇది మొత్తానికి మనిషి కాదు పని చేయాల్సింది, డబ్బు పని చేసే విధంగా చేయాలి, అప్పుడే నీ లైఫ్ చాలా సేఫ్గా హ్యాపీగా ఉంటుంది అంటున్నారు సాయిరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.